హలో, నమస్కారం. అరే ఏం చేస్తున్నావు? అంటే ఫస్ట్ టైం ఏసీ కంపార్ట్మెంట్ ఎక్కాను, ఏం చేయాలో తెలియక అలా చేశాను సిస్టర్. ఖర్చు వేసావా? అక్కడ ఖర్చీఫ్ ఎందుకు? ఇదే ఇదే ఇదే. నువ్వు ఆ మంత్ తిన్నావా? అయ్యో లేదు. తీసుకో, తొందరగా తిను. ఇది ఎలా తినాలి? కొంచెం తీసుకొని తిని నీళ్లు తాగేసే సరిపోతుంది. వాసన చూడకుండా కొంచెం తీసుకొని తిను. తినేసే చెప్తాను. ఇలానా? ఇంకొంచెం తీసుకో, మొత్తం తీసుకో, అది లాగిటు. బాగుందా? తిను. ఇప్పుడు సరైపోయింది కదా? ఏంటి? రీను, రీను. జేకే, జస్ట్ కిడింగ్. దేవుడా, ఓరి దేవుడా. జేకే అన్నానో లేదో అది కాల్ చేస్తున్నాడు. అది రీను, సేఫే కదా? సేఫ్ గానే ఉన్నా. అది ఇప్పుడే సేలం క్రాస్ అయ్యా. ఓ గ్రేట్ గ్రేట్ గ్రేట్. వెయిట్ 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 వెయిట్, పక్కన షెట్ ఎక్కడో చూసినట్టుందే. హూ ఇస్ దట్? ఇది సచిన్. నమస్కారం. అది బ్రో. ఓ నో, రీను నీకు అసలు ఏమైంది? ఫస్ట్ నువ్వు ఆ చైన్ లాగే ఆ ట్రైన్లో నుంచి ఇమ్మీడియట్ గా దీపో. వాడితో ట్రావెలింగ్ అంతా సేఫ్ కాదు. ఏంట్రా? అది పానిక్ అవ్వకు, అతను నాకు మెడిసిన్ ఇవ్వడానికి వచ్చాడు. మందా? నువ్వు అది వేసుకున్నావా? కొంచెం. ఓకే, డూ వన్ థింగ్, గో స్ట్రైట్ టు ద బాత్రూమ్, పుట్ యువర్ ఫింగర్ ఇన్సైడ్ అండ్ వామిట్ అవుట్. అది కొంచెం కూల్ అవ్వు, తను మనసచ్చినే. వద్దు. సచిన్ సచిన్ ఆడేదో సచిన్ టెండూల్కర్లా మాట్లాడుతున్నావు. అది నాన్ సెన్సికల్ గా మాట్లాడద్దు. రీను, అది రీను. హలో 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 హలో. పోరా. కట్ అయిందనుకుంటా. వాడెందుకు నీకు కంటిన్యూస్గా ఫోన్ చేస్తున్నాడు? ఎంత రిలేషన్షిప్లో ఉన్నా మెట్రో అనౌన్స్మెంట్లో అన్నిసార్లు చేస్తాడే. రిలేషన్షిప్పా? ఎవరితో? అయితే లేదా? మీకేమైనా పిచ్చా? ఆఫీస్లో కూడా ఇంతే. మీరు అందరూ ఎందుకు ఇంత ఖాళీగా ఉన్నారు? పనిలేదా? అయితే ఆఫీస్లో మీ గురించి టాక్ ఉందన్నమాట. సచిన్ నాకు ముందే బాలేదు, నువ్వు వదిలే ఇంకా ప్లీజ్. అమ్మా చెప్పు. ఎరా ఎక్కడున్నావు? నేను వర్క్లో ఉన్నాను. చెప్పు. రే సచిన్, గేదెను కొనడానికి 10,000 కావాలరా. 10,000? నా దగ్గర ఎక్కడున్నాయి? అక్కడ అడుగు కావాలంటే. అడిగాను, దాని దగ్గర కూడా లేవంట. నేను తర్వాత కాల్ చేస్తాను, ఇప్పుడు చిన్న పనిలో ఉన్నాను. బాయ్. సరే సరే. నీకు డబ్బులు అవసరమా? ఏ అంత అత్యవసరం ఏం లేదు. అమ్మకు ఒక బర్రె పిల్లని కొనాలంట. అమ్మకి ఇంట్లో పెద్ద పనే ఉండదు. 10,000 పెట్టి ఓ బర్రెని కొంటుంది, 30,000 పెట్టి దానికి బాగా తిండి పెడుతుంది, మళ్ళీ 10,000కి అమ్మేస్తుంది. అయ్యో, అయితే నష్టం వస్తుంది కదా. మా ఫ్యామిలీకి అలవాటే. కావాలంటే మీ నాన్నని అడగొచ్చు కదా. అయినా మా అమ్మ నాన్న మాట్లాడుకోక 1.5 సంవత్సరం అయింది. అరవింద సమేత ఎన్టీఆర్ సినిమా టీవీలో వచ్చినప్పుడు మాట్లాడుకున్నారు. లాస్ట్గా రిమోట్ కోసం కొట్టుకున్నారులే. అయితే నీకు వాళ్ళు మాట్లాడుకోవడం ఇష్టం లేదా? ఏం మాట్లాడుతావు నువ్వు? వాళ్ళు మాట్లాడుకోపోతేనే మంచిది, మాట్లాడుకుంటే మళ్ళీ కొట్టుకుంటారు. వాళ్ళిద్దరు ఊర్లో ఒకే పెళ్ళికి వెళ్తున్నా 2 గిఫ్ట్లు తీసుకొని వెళ్తారు సపరేట్గా. అయితే నువ్వు మా పేరెంట్స్ని చూడాలి. చూపి. 1 సెకండా. ఇదిగో ఇదిగో, ఇది చూడు. ఆ గేట్ దూకేది మా నాన్న, తిను మమ్మీ. ఫ్రీ టైం ఉన్నప్పుడు అలా రీల్స్ చేస్తారు, నేను లైక్ కొట్టి షేర్ చేస్తా. నేను ఇందాక మా పేరెంట్స్ గురించి చెప్పింది వెనక్కి తీసుకుంటా. ఇది చూశాక మా పేరెంట్స్ చాలా బెటర్ అనిపిస్తుంది. నోరు అదుపులో పెట్టుకో, నాలుగు చీరేస్తా. రీల్స్ చేయడం అంటే స్క్రోల్ చేసి షేర్ చేసినంత ఈజీ కాదు. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా. ఆ మందు తిన్న వెంటనే బాగా నిద్ర వస్తుందని అవ్వ నాతో చెప్పింది. ఇటు పడుకో, ధైర్యంగా పడుకో. కోమాలోకి వెళ్ళిపోతే ఏంటి రీను నువ్వు? పడుకో. ఎలానో ఉంది, ఏమందో.
రీను పడుకున్నావు కదా? ఓయ్, నిజం చెప్పాలంటే నేను ఇంటికి వెళ్ళటానికి రాలేదు. నీతో కొంతసేపు టైం స్పెండ్ చేయొచ్చని వచ్చాను. ఆ రోజు నిన్ను పెళ్లిలో చూసినప్పుడే నేను నీకు పడిపోయా. ఆ ఇష్టాన్ని చెప్పడానికే నిన్ను పబ్కి రమ్మన్నా. టికెట్ లేకపోయినా ఈ ట్రైన్ ఎక్కేశా. నువ్వు మేల్కొని ఉన్నప్పుడు ఇదంతా చెప్తే నువ్వు అరుస్తావేమో అని ఇలా నిద్రపోతున్నప్పుడు చెప్తున్నా. రీను, నిద్రపోతున్నట్టు నటిస్తున్నావా? సచిన్, అరే సచిన్, ఏమైంది? నీ స్టేషన్ వచ్చింది. అయ్యో, నీకెలా ఉంది? అవ్విచ్చిన మందో ఏమో తెలీదు. ఇప్పుడు బెటర్. నేను చెప్పాను కదా, నేను వెళ్ళొస్తా. అరే థ్యాంక్స్. అయ్యో, నో మెన్షన్ ప్లీజ్. సరే కానీ 23rd నా బర్త్డే. ఫ్లాట్లో చిన్న పార్టీ ఉంది. క్లోజ్ ఫ్రెండ్స్ని మాత్రమే పిలుస్తున్నా. అప్పుడు నువ్వు అమూల్ తప్పకుండా రావాలి. అమూల్ రాకపోయినా పర్లేదు, నువ్వు అయితే రావాలి. ఇంటికి వెళ్ళగానే మెసేజ్ చేయి, సరేనా? బాయ్. బాయ్. ఓకే సరే. ఏరా అమూల్, ఇది చూడ ఒకసారి. నీ ఫోను సచిన్ దొంగతనం కూడా స్టార్ట్ చేసావా? అది రీను పాత ఫోన్ రా. ఏంటి సెకండ్ హ్యాండ్ మీద నీకు? అమ్మిందా? చీటివు. ట్రైన్లో వెళ్ళావు, మందులు ఇచ్చావు, తన సెకండ్ హ్యాండ్ ఫోన్ ఇవ్వడం, నువ్వేమో తన గిఫ్ట్ ఇవ్వడం, ఇవన్నీ ఓకే, గుడ్ జాబ్. కానీ ఇప్పుడు కరెంట్ స్టేటస్ ఏంటి? మేము మంచి ఫ్రెండ్స్. ఓరి నీ ఫ్రెండ్ జోనా? అంటే ఏంటి? ఈ ఫ్రెండ్ జోన్ అనేది వైన్ మార్ట్లో ఎంప్లాయ్ లాంటిది. నీ ముందన్ని కలకలాంటి బ్రాండ్లున్నా కొంటేనే తాగలవు. కానీ బాయ్ ఫ్రెండ్ కస్టమర్ లాంటోడ్రా. నచ్చింది కొనుక్కొని తాగేసిపోతాడు. నోటుకొచ్చినట్టు ఏమన్నా చెప్పాలనుకుంటే గట్టిగా చెప్పు. ఇక్కడ మలయాళం తెలిసింది నీకు నాకు మాత్రమే. గట్టిగా చెప్పరా. రా, నేను రాను. టైం అవుతుంది, త్వరగా రా. ఊరికే నసదొబ్బుతావు. నీ కదలే. ఏమైందిరా? అది ఓ, మీరా అరిచింది? మా అందరినీ భయపెట్టారు. అది సడన్ గా చూసే షాక్ అయ్యాను. ఐ మీన్ సర్ప్రైజ్ అయ్యాను. ఆ సర్ప్రైజ్ లో హర్చేసాం గట్టిగా. ఓ, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సగం డబ్బులు నా దగ్గర కూడా తీసుకున్నావు కదరా. రండి. సచిన్, వీళ్ళు మా అమ్మ నాన్న. అమ్మ తిను సచిన్, తిను అమూల్. రండి కూర్చోండి. ఏంటి రేణు, క్లోజ్ ఫ్రెండ్స్ ని పిలుస్తానా? హైదరాబాద్ మొత్తం ఇక్కడే ఉంది. వేడి. అందరు క్లోజ్ వన్సే ఉన్నారుగా. ఇచ్చి పడేసింది. చీప్ స్టేషనరీ ఐటమ్స్ బాగుంది కదా. అది ఇందులో చాలా ఉన్నాయి. ఇది నాకు పెట్టారా? రెడ్ కలర్ కూడా వస్తుంది. ఇలా కమ్యూనిజం. క్యూట్ ఉంది. వావ్, నాకు చాలా నచ్చింది. బిర్యానీ ఉంది, తినండి. హే రీను, ఇది మమ్మీ పాప కోసం తీసుకొచ్చింది కదా, నువ్వు ఎప్పుడు తినేదేగా. మార్నింగ్ 5 గంటలకు వెళ్ళి బావర్చి దగ్గర క్యూలో నిలబడి మీకోసం స్పెషల్గా తీసుకొచ్చా. అంత పొద్దున్న లేచి తెచ్చావంటే ఈ పాటి పాడేవి ఉంటది. ఏమంటావరా? స్మెల్ వస్తుంది ఆల్రెడీ. ఇలాంటి పిచ్చి పిచ్చి కామెడీలో నచ్చ. షట్ అప్ ఇడియట్స్. పప్పా చూసుకుంటాడు. షట్ అప్. ఏమైంది? ఊరికే జోక్ చేశా. సేమ్ నీలాగే. చూడండి ఆంటీ, రోడ్డు మీద పోయే ఎదవలు ఏమి ఇచ్చినా తింటుంది రీను. తర్వాత ఏమో మోషన్స్ అంటుంది. ఒకరోజు మార్నింగే నాకు మెసేజ్ పెట్టింది, ఆది నేను ఇంటికి వెళ్తున్నా అని. నాకు ఫుల్ మోషన్స్ అని. నేను చాలా ప్యానిక్ అయిపోయాను. ఇప్పుడు మళ్ళీ తను ఇలా ఇక్కడ చూసే వరకు ఊపి రాలేదనుకో. మీరందరూ తనతో ఉన్నారు కాబట్టి మేము అక్కడ హాయిగా అదే, ఉన్నాం. అదే. ఇదే తనకు ఫస్ట్ టైం ఇంత పెద్ద సిటీలో ఒక్కతే ఉండటం. మాకైతే అసలు ఇష్టమే లేదు. అయ్యో, ఫుడ్ విషయంలో రీనుని ఏమనకండి. అన్ని వాళ్ళ పప్పా బుద్ధులే వచ్చాయి. పప్పా తినడం ఆపండి, తినడం ఆపండి. రీను, లాస్ట్ టైం చూసినప్పుడు పప్పా షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి? నాకు గుర్తులేదు. నాకు గుర్తుంది, 190.
సో పాపా నో 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 అవును, ఇంకా మీ ఒంట్లో షుగర్ ఎక్కువ అవుతుంది, మళ్ళీ ముట్టుకోకండి. శ్రీకాంత్ అడ్డల ఫ్యామిలీలా ఉంది. నువ్వు ఒక మంచి మాట చెప్పరా, చెప్పు. అదే అంకుల్, అది తినకండి, అది చెత్త లాంటిది. చెత్త లాంటిదంటే బ్యాడ్ ఫుడ్ అని నేను చెప్పాలనుకున్నా. సరే అండి, మేము అక్కడ కూర్చుంటాం. దారా కూర్చో. ఇంకా ఏం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థమైందా? పొరపోయింది. అయినా తను నవ్వింది కదా. నవ్విందిలే, నిన్ను చూస్తే నాకే నవ్వొస్తుంది. అది మీ పేరెంట్స్ ముంబైలో ఉన్నారు కదా, వాళ్ళు ఇక్కడికి రావట్లేదా? అప్పుడప్పుడు వస్తుంటారు పాప. ఈసారి వచ్చినప్పుడు రీను దగ్గరికే తీసుకొస్తారు. ఓహో, ఎలా అయినా మనం ఎప్పుడు అప్పుడు కలవాల్సిందేగా. అవునవును. అవునవునా, ఏమనుకుంటున్నాడు రీ అంకుల్ గాడు? కార్తీ, ఆ కర్రీ తీసుకురా. థ్యాంక్ యూ. ఇది మమ్మీ చేసిన స్పెషల్ చికెన్ కర్రీ. అవునా, లెట్ మీ ట్రై. ఏమన్నా టేస్టా? ఈ బిర్యానీ పక్కా తీసే. ఈరోజు స్టార్ ఐటమ్ మమ్మీ చేసిన చికెన్ కర్రీ. అంత బాగుందా? నాకు తెలిసి మొత్తం నేనే తింటానేమో. ఏరా సచిన్, కావాలంటే గ్రేవీ ఉంచుతాలే. గ్రేవీ ఏంట్రో పూ. ఎందుకు ఏ మీరు వచ్చి తినండి. మనకు కూడా పెడుతున్నారా? మీరెందుకు అక్కడ కూర్చొని తింటున్నారు? అక్కడ కూర్చోడానికి ప్లేస్ లేదని. నేను ఇంకో చైర్ తెస్తా. వద్దులే, ప్రాబ్లం లేదు, మేము ఇక్కడే కూర్చుంటాం. అవునా? నేను వాళ్ళతో కూర్చుంటా. ఆంటీ అంకుల్ మాతో పాటు ట్రిప్కి రావట్లేదా? ట్రిప్పా? ఏం ట్రిప్? అయ్యో చెప్పడం మర్చిపోయాను. మా ఆఫీస్లో క్లోజ్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక 1 డే ట్రిప్ ప్లాన్ చేశాం. హా. ఈ హైదరాబాద్ మొత్తం కవర్ చేద్దామని. ఆహా. పప్ప మమ్మీ కూడా రావాలి. అయ్యో లేదా, అది మేము వెళ్ళిపోవాలి. ఇంటి దగ్గర కూడా ఎవరు లేరు. అవును. మీరంతా అర్జెంట్గా వెళ్ళి ఏం చేస్తారు? మీరు కూడా హైదరాబాద్ చూడలేదు కదా, ఉండి ట్రిప్ అయ్యాక వెళ్ళండి. అయితే నేను కూడా వికాస్ని పిలవచ్చా? వెళ్దామండి. హూ ఇస్ వికాస్? వెళ్దామండి. డిడ్ ఐ మిస్ సంథింగ్? తను నా హుడ్బీ. బస్లో చాలా ప్లేస్ ఉంది, రమ్మని చెప్పు. యువర్ వుడ్ బి షుడ్ బి కమింగ్. ఓకే. వీళ్ళు కూడా మనతో వస్తారా? అది రావచ్చు కదా. బస్సులో స్పేస్ ఉండాలి కదా. అది ఇందాకే చెప్పావు కదా బస్సులో స్పేస్ ఉందని. వారేవా, ఎవరు వచ్చినా రాకున్నా, మమ్మీ రాకుంటే నేను రాను. చూసు రోడేషలు. మమ్మా, పప్పా పడుకున్నారా ఏంటి? వెళ్ళి లేపు. అయ్యో వద్దు, ఇంకా మేము బయలుదేరుతాం. అసలే ఆఫీస్ బంక్ కొట్టొచ్చాం కదా. కార్తిక కమ్. బాయ్. అది ఏంటి? నువ్వు అసలు రీనుకి గిఫ్ట్ ఇవ్వలేదు, సచ్చినే ఇచ్చాడు. సచ్చినే ఇచ్చాడా? నన్ను చూస్తే అంత చీప్గా కనిపిస్తున్నారా? అయ్యయ్యో, నేను మర్చిపోయాను కదా. రీను, కలకాలం ఇది నీతో పెట్టుకో. 10 రూపాయల ఏంటి, బార్లో టిప్పిస్తున్నాడా? ఇప్పటి వరకు తను వాడిని అసహించుకోవడం చూద్దాం అనుకున్నా, ఇప్పుడు జరిగి చూడు. వావ్, హే ఇది చూడు. ఏంటిది? ఈ సీరియల్ నెంబర్ నా డేట్ ఆఫ్ బర్త్. ఓ మై గాడ్. ఏది టివు? డేట్ ఆఫ్ బర్త్ పెట్టడానికి ఇన్స్టాగ్రామ్ ఐడియా, ఆర్బీఐ నోటా? అది బ్రో, పోలీసులకు తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. రీనుని బొక్కలేస్తారు. నువ్వు నోరు మూసుకో. అది దిస్ ఇస్ సో స్పెషల్. ఐఎమ్ గోనా కీప్ దిస్ ఫర్ ఎవర్. అయ్యో, ఇట్ మీన్స్ అ లాట్. థ్యాంక్ నో యూ. ప్రాబ్లం. కార్తిక, ఓకే, వెళ్తాను మరి. బాయ్. ఓకే. బాయ్. ఆఫ్టర్ యూ. అది you're such a gentleman. ఎందుకు అంత అంటారు? చూసావా వాడు ఐటీ తెలివితేటలు? ఈమెయిల్లో సీసీ చేసినంత ఈజీగా అమ్మాయిని సెట్ చేసుకుంటున్నాడు. అవును. ఈ సుడెక్స్ కూపన్ కానీ త్వరగా ఎక్స్పైర్ చేయాలి. అందరం సండే రోజు ట్రిప్ వెళ్తున్నాం కదా. నేను కూడా ఆఫ్టర్ యూ మిస్ జానిస్ట్ అక్నాలజ్మెంట్ అని నోరు తిరగని పదాలు కొన్ని నేర్చుకుంటా. ఎందుకు? నక్కి నక్కి కాదు, తొక్కుంటూ పోవాలి.